హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ మంచి మూవీస్‌తో మీ ముందుకు వచ్చా. అవేంటో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేయండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్దాం. లిస్ట్‌లో ఫస్ట్ వన్ వచ్చేసి 'కాఫ్'. ఈ వెబ్ సిరీస్ ప్రెజెంట్‌గా ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్. ఈ సిరీస్‌లో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటాయి. అక్కడక్కడ కాస్త స్లోగా అనిపించిన ట్విస్టులతో, టర్నులతో చివరి వరకు సస్పెన్స్‌ని బాగానే మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. ఈ సిరీస్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది భయ్యా. అక్కడక్కడ రొమాంటిక్ సీన్స్ అయితే ఉన్నాయి. సింగిల్‌గానే చూసేయండి. ఇంకా ప్లాట్ విషయానికొస్తే ఒక అమ్మాయి సిటీకొచ్చి మంచి లైఫ్‌ని లీడ్ చేయాలని అనుకుని సిటీలో ఉన్న ఒక హాస్టల్‌లో ఉంటుంది. అక్కడే ఒక సమస్య మొదలవుతుంది. ఆ హాస్టల్‌లో ఇదివరకే ఉన్న అమ్మాయిలు అక్కడ ఏదో ఉందని వెంటనే ఖాళీ చేయమని అంటారు. మరి ఆ హాస్టల్‌లో ఏముంది అనేది స్టోరీ. మరోవైపు అమ్మాయిల మిస్సింగ్, ఇంకోవైపు ఒక భూత వైద్యుడు తేలుమందు తయారు చేయడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. మరి వాటన్నింటికి లింక్ ఏంటి అనేది స్టోరీ. ఈ సీరీస్ చూసాక నాకైతే నచ్చింది భయ్యా. కథలోని మలుపులు, హర్రర్ సీన్స్ బావుంటాయి. పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ప్రయాణం 1947'. ఇదొక మెచ్యూర్డ్ ఓల్డ్ ఏజ్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. ఈ మలయాళం మూవీ ఆహాలో తెలుగులో అందుబాటులో ఉంది. రన్ టైమ్ వచ్చేసి జస్ట్ 1 అవర్ 45 మినిట్స్‌గా ఉంది. కథేంటంటే కన్నబిడ్డలు దూరం పెట్టిన ఒక వృద్ధ జంట తమ చివరి జీవిత కాలంలో ఎలా కలిసున్నారు అనేది స్టోరీ. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ మూవీ ఫ్యామిలీ డ్రామాస్ మూవీస్ వారికి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. మిగతా వారికి పెద్దగా నచ్చకపోవచ్చు. మూవీ నాకైతే బాగా అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'జ్యువెల్ ఆఫ్ థీఫ్'. ఈ బాలీవుడ్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ అయింది భయ్యా. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్‌గా ఉంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ ఒక అత్యంత విలువైన వజ్రం రెడ్ సన్‌ను దొంగిలించే కథ ఇది. 2, 3 చోట్ల లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి. అవి స్కిప్ చేస్తే ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ప్లాట్ విషయానికొస్తే 500,00,00,000 విలువైన వజ్రాన్ని దొంగిలించడానికి హీరో ఏం చేశాడు? ఎలాంటి రిస్క్‌ను ఎదుర్కొన్నాడు? అనేది స్టోరీ. ఇలాంటి మూవీస్ మనం చాలానే చూసాం. ఇందులో వచ్చే ఫ్లైట్ సీన్ బావుంటుంది. మూవీ చూసాక నాకైతే పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. మీరు కూడా చూసేయండి. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'మ్యాడ్ స్క్వేర్'. గతంలో వచ్చిన 'మ్యాడ్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిందే ఈ మూవీ. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 4 మినిట్స్‌గా ఉంది. కామెడీ ప్రధానంగా సాగే ఈ మూవీ బావుంటుంది. ఇదొక యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక ప్లాట్ ఏమిటంటే ముగ్గురు ఫ్రెండ్స్ ఇంకో ఫ్రెండ్ పెళ్ళికెళ్తారు. ఆ పెళ్లి జరిగిందా లేదా? ఆ పెళ్లిలో ఏం జరిగింది? తర్వాత ఎలాంటి సమస్యలు వచ్చాయి అనేదే స్టోరీ. ఫస్ట్ హాఫ్ పెళ్లి ఎపిసోడ్‌తో సాగితే సెకండ్ హాఫ్ గోవాకి వెళ్ళడం, అక్కడ గ్యాంగ్‌స్టర్ మ్యాక్స్ అలియాస్ సునీల్‌తో గొడవ లాంటి సీన్స్‌తో ఫన్నీ వేలో సాగుతుంది. లాజిక్స్ లాంటివి ఏవి పట్టించుకోకుండా కామెడీతో సరదాగా సాగే ఈ మూవీ ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'వీర ధీర శూర'. చియాన్ విక్రమ్ ఎలాంటి గెటప్స్ లేకుండా ఒరిజినల్‌గా నటించారు. ఈ మూవీ పార్ట్ 2గా వచ్చింది. పార్ట్ 1 తర్వాత వస్తుందట. ఈ మూవీ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా చెప్పొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఒకే నైట్‌లో సాగే కథ ఇది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 42 మినిట్స్‌గా ఉంది. ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది భయ్యా. కథేంటంటే కాళీ అలియాస్ విక్రమ్ తన గత జీవితం వదిలి ప్రశాంతంగా ఒక కిరాణం షాప్ పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. అలా ఉండగా అక్కడి పెద్ద మనిషి తన కొడుకు ప్రమాదంలో ఉండటంతో అతడిని రక్షించేందుకు కాళీని సహాయం కోరతాడు. దాంతో కాళీకి ఎలాంటి సమస్యలు వచ్చాయి, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ముందే చెప్పినట్లు ఈ మూవీ అంతా ఓవర్ నైట్‌లో సాగుతుంది. రవి కొడుకుని కాపాడటం కోసం కాళీ వేసే ఎత్తులు బావుంటాయి. ప్రతి సీన్ ఇంట్రెస్టింగ్‌గానే సాగుతుంది. అక్కడక్కడ కొంచెం స్లోగా ఉన్నప్పటికీ బానే ఉంటుంది. కొన్ని యాక్షన్ సీన్స్ బావుంటాయి. థ్రిల్లర్ జానర్ మూవీస్ ఇష్టపడేవారు ఒకసారి ట్రై చేయొచ్చు. నాకైతే నచ్చింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'ఎల్2 ఎంపరాన్'. ఈ మూవీ గతంలో వచ్చిన 'లూసిఫర్' మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 50 మినిట్స్‌గా ఉంది. ఇదొక పొలిటికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్‌గా చెప్పవచ్చు. హీరో 'మోహన్ లాల్ పృథ్వీరాజ్ కుమారన్' గారి డైరెక్షన్‌లో చేసిన ఈ మూవీ బావుంది భయ్యా. 'లూసిఫర్' ఎండింగ్ నుండే ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఇంకా కథేంటంటే అధికారం చేతికొచ్చిన రామ్‌దాస్ అలియాస్ టొవినో థామస్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? ఆ నిర్ణయంతో పార్టీలో ఎలాంటి సమస్యలు వచ్చాయి? అజ్ఞాతంలో ఉన్న స్టీఫెన్ ఏం చేశాడు? తర్వాత ఏం జరిగింది అనేదే స్టోరీ. పొలిటికల్ డ్రామాతో పాటు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా చుట్టూ తిరుగుతుంది మూవీ అంతా. ఇందులో హీరో స్టీఫెన్ అలియాస్ మోహన్ లాల్‌కు ఇచ్చే ఎలివేషన్స్ బావుంటాయి. ఆయన కనిపిస్తున్నప్పుడల్లా స్లో మోషన్స్‌తో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో బావుంటుంది.
హీరోని ఎలివేట్ చేసే సీన్స్ ఎక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చు. హీరోకి తగ్గ విలన్‌గా బావ బజరంగి పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. విజువల్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్‌గా చెప్పొచ్చు. కొన్ని కొన్ని యాక్షన్ సీన్స్ చాలా రిచ్‌గా ఉంటాయి. బావున్నాయి. యాక్షన్ సన్నివేశాల కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది భయ్యా. డోంట్ మిస్ ఇట్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి 'స్వీట్ హార్ట్'. ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో ఉంది. తెలుగు డబ్బింగ్ బావుంది. రన్ టైమ్ 2 అవర్స్ 25 మినిట్స్‌గా ఉంది. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీగా చెప్పొచ్చు. ఈ మూవీ అడల్ట్ కంటెంట్‌తో సాగుతుంది. కాబట్టి సింగిల్‌గా ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడొద్దు. ఇంకా కథ ఏంటంటే వాసు, మను ఇద్దరు లవ్ చేసుకుంటారు. మధ్యలో క్లాష్ వచ్చి విడిపోవాలనుకుంటారు. అలాంటి సమయంలో హీరోయిన్ ప్రెగ్నెంట్ అని తేలుతుంది. తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగింది, తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. సిట్యుయేషనల్ కామెడీ బాగానే ఉంటుంది. అడల్ట్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్ సీన్స్ వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్నా బోర్‌గా ఏమి అనిపించదు. ఓవరాల్‌గా యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. నాకైతే ఒకసారి ట్రై చేయొచ్చు అనిపించింది భయ్య. డోంట్ మిస్ ఇట్. ఇవి గైస్ మూవీస్. మళ్ళీ వచ్చే వారం మరిన్ని మంచి మూవీస్‌తో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ బాయ్.